జిల్లా పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో సోమవారం నాడు జైతీ నాయకుడు జాతి గర్వించదగ్గ మాదిగ జాతి ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకుడు వి సునీల్ అధ్యక్షతన ముందుగా ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని కుమార్ గ్రామంలో మాదిగ జాతి ప్రజలు పతాకాన్ని ఎగరవేసి అనంతరం డప్పులతో ప్రదర్శన చేశారు. అనంతరం మందకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకుడు వి సునీల్ మాట్లాడుతూ అన్న 30 ఏళ్ల వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేశారని గుర్తు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యాడు. పద్మశ్రీ ఇవ్వడం ఇలా అనేక అంశాల మీద మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో సునీల్, వి గంగబాబు, వి లావరాజు, వి రాంబాబు, వి ధర్మరాజు, వి నాగబాబు, వి అనిల్ కుమార్, వి ముఖేష్, వి శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. అంటే చిన్నటి ఎదురురండి ఖాళీ అయితే ప్లీజ్ పడతాను రారే అలా పెట్టాలి. ముప్పై 31వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని అలాగే కృష్ణన్న గారు జన్మదినాన్ని కూడా పురస్కరించుకుని ఈరోజు కుమారపురం గ్రామంలో జెండా వందనం జరిగించాము. అలాగే ప్రతి జిల్లాలోని ప్రతి గ్రామంలోని ప్రతి మండలంలోని స్తూపం కట్టించి ఆయన యొక్క ఉనికిని మేము చాటుకున్నాము. వర్గీకరణ జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా పొలాలు మాకు దక్కినందుకు ఈరోజు ప్రతి ఊళ్ళోని ప్రతి వార్డులోని ప్రతి గ్రామంలోని కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఇలాగే కృష్ణన్న గారు వర్గీకరణ కోసం 30 ఏళ్ళు శ్రమపడి వర్గీకరణ సాధించారు. మేము కృతజ్ఞత తెలుపుకున్నాం. మందకృష్ణ మాదిగ గారికి పాదాభివందనం చేస్తున్నాం. కుమారపురం తరపున మేము ఇలాగే ప్రతి ఏటా అన్నగారి జన్మదిన శుభాకాంక్షల్ని పురస్కరించుకుని భారీ ఎత్తులో ప్రతి కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నానండి. ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని అలాగే కృష్ణన్న గారు జన్మదినాన్ని కూడా పురస్కరించుకుని ఈరోజు కుమారపురం గ్రామంలో జెండా వందనం జరిగించాము. అలాగే ప్రతి జిల్లాలోని ప్రతి గ్రామంలోని ప్రతి మండలంలోని స్తూపం కట్టించి ఆయన యొక్క ఉనికిని మేము చాటుకున్నాము. వర్గీకరణ జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా పొలాలు మాకు దక్కినందుకు ఈరోజు ప్రతి ఊళ్ళోని ప్రతి వార్డులోని ప్రతి గ్రామంలోని కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఇలాగే కృష్ణన్న గారు వర్గీకరణ కోసం 30 ఏళ్ళు శ్రమపడి వర్గీకరణ సాధించారు. మేము కృతజ్ఞత తెలుపుకున్నాం. మందకృష్ణ మాదిగ గారికి పాదాభివందనం చేస్తున్నాం. కుమారపురం తరపున మేము ఇలాగే ప్రతి ఏటా అన్నగారి జన్మదిన శుభాకాంక్షల్ని పురస్కరించుకుని భారీ ఎత్తులో ప్రతి కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నానండి. అందరికీ జై మాదిగ, జై ఎంఆర్పీఎస్.